హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్. సమ్మర్లో పిల్లలకి సాయంత్రం పూట ఓరియో మిల్క్ షేక్ చేసి ఇచ్చేసేయండి. చల్లగా చాలా టేస్టీగా చేసిస్తే ఎంజాయ్ చేస్తూ తాగుతారండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడైతే నేను ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నానండి. ఇలా తీసుకొని బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నానండి. మీ క్వాంటిటీని బట్టి, మీకు పిల్లలు ఎంత తాగుతారు అనే దాన్ని బట్టి బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 బిస్కెట్ ప్యాకెట్స్కి నాకు 2 గ్లాసుల వరకు ఓరియో మిల్క్ షేక్ అయితే అయ్యింది. దాన్ని బట్టి మీరు బిస్కెట్ ప్యాకెట్స్ అనేటివి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 బిస్కెట్ ప్యాకెట్స్ కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నానండి. బిస్కెట్ని మధ్యలోకి తీసేసుకొని లోపల క్రీమ్ అనేది ఉంటుంది కదండి, ఆ క్రీమ్ని సపరేట్ చేసుకోవాలి. అన్ని బిస్కెట్లకు కాకుండా నేను ఒక 4 బిస్కెట్ల మట్టుకు లోపల ఉన్న క్రీమ్ని అయితే చాక్తోని ఇలా సింపుల్గా తీసేసుకుంటే వచ్చేస్తుందండి మనకి. ఇది మనం చక్కగా మిల్క్ షేక్ పైన గార్నిష్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా తీసుకొని 4 బిస్కెట్ల మీద నుంచి ఒక పక్కన పెట్టేసుకోవాలి. చేత్తో కాకుండా ఇలా స్పూన్తో కానీ చాక్తో కానీ తీసుకుంటే చాలా సింపుల్గా వస్తుంది. ఇలా తీసేసుకుని పక్కన పెట్టుకున్నాక తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న బిస్కెట్లన్నీ 2 ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మనం క్రీమ్ తీసేసిన బిస్కెట్లను కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. 2 నిమిషాల్లో చక్కగా రెడీ చేసి పిల్లలకి ఇచ్చేయచ్చండి. చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. ఇక్కడైతే బిస్కెట్లు అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ స్వీట్నెస్ బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్నది ఒక టేబుల్ స్పూన్నర వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు అదే బిస్కెట్ పౌడర్లో ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇలా వేసుకొని దీంట్లో కాచి చల్లార్చిన పాలు, చిక్కటి పాలండి, ఈ పాలని కూడా ఒక గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇదంతా ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. పాలు అనేటివి చిక్కగా ఉంటే మనకి చాలా బాగుంటుంది మిల్క్ షేక్ అనేది. ఇక్కడైతే చక్కగా నేను గ్రైండ్ చేసేసుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని సర్వింగ్ కోసం ఒక గాజు గ్లాస్ అనేది తీసుకున్నానండి. ఇలా తీసుకొని చక్కగా దీన్ని డెకరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చాక్లెట్ సిరప్తోనైతే చక్కగా డెకరేట్ చేసేసుకుంటున్నాను. ఇలా చాక్లెట్ మొత్తం వేసేసుకుంటున్నానండి. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు కదా. ఇలా చాక్లెట్ సిరప్ అంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీంట్లో మనం ముందు తీసి పెట్టుకున్నాం కదండి, మనం గ్రైండ్ చేసుకున్న ఓరియో బిస్కెట్ది పౌడరు, ఆ పొడి ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు గ్లాస్ అడుగులో వేసేసుకొని తర్వాత క్రీమ్ కూడా తీసుకున్నాం కదా, అది కూడా ఒక క్రీమ్ వేసేసుకోవాలండి. తర్వాత ఒక క్రీమ్నేమో నేను ఇలా గ్లాస్కి అతికించుకున్నాను, చూడటానికి బాగుంటుందని చెప్పేసి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న మిల్క్ షేక్ని గ్లాస్లోకి అయితే వేసేసుకోవాలి. చూడండి, చూడటానికి ఎంత లుకింగ్గా కనబడుతుందో. ఇలా మిల్క్ షేక్ మొత్తం వేసేసుకున్నాక ఇంకాస్త మనది బిస్కెట్ పౌడర్ ఉంది కదండి, పైనుంచి మళ్ళీ కొద్దిగా గార్నిష్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని పైనుంచి మళ్ళీ క్రీమ్ ఉంది కదండి, బిస్కెట్ మధ్యలో నుంచి మనం తీసుకుని ఈ క్రీమ్ని మళ్ళీ పైన గార్నిష్గా పెట్టేసుకోవాలండి. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఓరియో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే లొట్టలేసుకొని మరీ తాగుతారండి. పిల్లలకి ఇచ్చే ముందు చక్కగా ఒక ఓరియో బిస్కెట్ని ఇలా పైన గార్నిష్ చేసి ఇచ్చేయండి, ఎంజాయ్ చేస్తూ తాగుతారండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న ఓరియో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.